హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. నేను మీ రాధికాని. బెస్ట్ కిచెన్లో ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఒక సూపర్ టేస్టీ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ ఎగ్ చిల్లీ. ఇది చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో అందరైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది కేవలం స్నాక్ ఐటమ్గా కాకుండా ఒక స్టార్టర్గా కూడా తీసుకోవచ్చు. దీని తయారీ విధానం కూడా చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దానివల్ల నేను పోస్ట్ చేసే ప్రతి రెసిపీ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇప్పుడు దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా 4 ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు, ఆనియన్స్ ఈ విధంగా పెటల్స్ లాగా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, సన్నగా తరుక్కున్న అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఎగ్స్ని ఏ విధంగా కట్ చేయాలో మీకు చూపిస్తాను. ఈ విధంగా ఎగ్ని అరచేతిలో తీసుకొని నిలువుగా కట్ చేసి, ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ పీస్ని 2 ముక్కలుగా, అంటే ఒక కోడిగుడ్డుని 4 ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి నిలువుగా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 స్పూన్ల మైదా పిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, మనం ఎంతైతే మైదా పిండి తీసుకున్నామో అంతే కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కాస్తంత ఉప్పు, కారం వేసుకొని దీన్ని ఒక పల్చని మిశ్రమంలాగా తయారు చేసుకోవాలి. ఇది గట్టి మిశ్రమంలా తయారు చేయకూడదండి. పల్చగా ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల మనకి ఎగ్స్ కోటింగ్ అనేది లైట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని, ఇది హీట్ అయ్యాక ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని ఈ మిశ్రమంలో ఈ విధంగా డిప్ చేసి లైట్గా కోట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉన్న ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఈ విధంగా హై ఫ్లేమ్లో మనం కట్ చేసి పెట్టిన ఎగ్స్ని ఈ మిశ్రమంలో డిప్ చేసుకొని ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మనకి ఒకటికి అంటినట్టుగా కనిపిస్తున్నాయి, అయినా వరి అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా మనం కళాయిలోనే ఫ్రై చేసుకుంటున్నప్పుడే కట్ చేసుకోవచ్చు, లేదా ప్లేట్లోకి తీసుకున్నాక మనం ఒక నైఫ్ సాయంగా దీన్ని విడగొట్టవచ్చు. ఈ విధంగా మనం ఎగ్స్ని కట్ చేసి పెట్టిన ఎగ్స్ని అన్నిటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, మనకిప్పుడు ఎగ్స్ అనేవి ఎగ్ చిల్లీస్కి రెడీ అయిందండి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, ఇప్పుడు ఇందులో కాస్తంత ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలండి. సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్కి మనం ఏటవాలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్పైసీ కావాలన్న వాళ్ళు ఇంకాస్త పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా హై ఫ్లేమ్లో ఒక్కసారి మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పెటల్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని, క్యాప్సికమ్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కల్ని మరీ మెత్తగా ఫ్రై చేయకూడదండి, బాయిల్ చేయకూడదు. లైట్గా మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాస్తంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల ఇవి త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మనం దీన్ని ఫ్రై చేసుకుందామండి. దీనివల్ల మనకి త్వరగా ముక్కలు అనేవి మగ్గుతాయి. ఇవి మెత్తగా ఉడకకూడదండి ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయండి. మనకి 70% బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల చిల్లీ సాస్, 2 స్పూన్ల సోయా సాస్, 2 స్పూన్ల టమాటో సాస్, అంటే టమాటో కెచప్ వేసుకొని ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. మనం ఏ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ చేసినా కానీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇమీడియట్గా త్వరగా మనం టాస్ చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లోనే మనం ఇది కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కాస్తంత వాటర్ వేసుకోవాలి.
ఇక్కడ నేను ఎగ్ చిల్లీ డ్రైగా చేస్తున్నానండి. మీకు వెట్గా కావాలనుకుంటే మనం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇది ఇక్కడ నేను డ్రై మంచూరియా లాగా చేస్తున్నాను. ఇప్పుడు ఇది బాయిల్కి వచ్చిందండి. ఇందులో మనం రెడీ చేసుకున్న ఈ ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా త్వరగా దీన్ని టాస్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కారం కావాలనుకుంటే ఇంకో స్పూను రెడ్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు. ఉప్పు కారం అంతా ఈ స్టేజ్లో మరోసారి చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టి త్వరగా టాస్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, గరిటె పెట్టకూడదండి. గరిటె పెట్టడం వల్ల మనకి ముక్కలు అనేవి కట్ అయిపోతాయి. కాబట్టి ఈ విధంగానే టాస్ చేసుకోవాలి. కాస్తంత స్ప్రింగ్ ఆనియన్స్, ఫైనల్గా కాస్తంత కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ ఈ విధంగా ఒకసారి మనం టాస్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ చిల్లీ రెడీ అయింది. ఈ సూపర్ టేస్టీ స్నాక్ ఐటమ్ అండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరూ దీన్ని చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చు. వేడివేడిగా సర్వ్ చేయండి. ఎంతో ఇష్టంగా దీన్ని తింటారు. ఇలా టొమాటో కెచప్తో తింటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేసి చెప్పండి. ట్రై చేసి ఎలా ఉన్నది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.